అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాలు ప్రపంచాలనే కాకుండా ప్రపంచ దేశాల ప్రజలనే కాకుండా అమెరికాలో ఉన్న ప్రజలకు కూడా విరక్తి పుట్టిస్తూ ఉన్నాయి. అటువంటిదే తాజాగా 5 సంవత్సరాల పిల్లోడిని ప్రీ స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి డిటెన్షన్ సెంటర్‌కి తరలించేయడం. 5 సంవత్సరాల పిల్లాడిని. ఆ పిల్లోడిని అడ్డు పెట్టుకొని వాళ్ళ నాన్నను కూడా రప్పించి తనను కూడా డిటెన్షన్ సెంటర్‌కి పంపించడం. దీని మీద ఒక్కసారిగా అమెరికా కూడా భగ్గుమనింది. చాలామంది తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇదొక అమానుషం, ఇదొక రాక్షసత్వం, ఇదొక అసహ్యకరమైనది, ఇది నాజీల కంటే దారుణమైన వ్యవహారము అని. చివరికి కమలా హ్యారిస్ గారి దగ్గర నుండి చాలామంది ప్రముఖులు కూడా ఈ అంశం మీద స్పందించారు. సో ఈక్వెడార్ నుంచి వలసొచ్చారట. ఆ కుటుంబానికి చెందిన పిల్లోడు, 5 ఏళ్ల పిల్లోడు ప్రీ స్కూల్‌కి అని చెప్పి వెళ్ళి వచ్చే క్రమంలో అసలు తనను కారు నుంచి లాగడమైన చాలా అమానవీయంగా ప్రవర్తించారని ఆ స్కూల్ కూడా ప్రకటించింది. 5 ఏళ్ల పిల్లోని ఎత్తుకొని డిటెన్షన్ సెంటర్‌కి ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆ పిల్లోని అడ్డు పెట్టుకొని వాళ్ళ నాన్నను రప్పించి వాళ్ళ నాన్నను కూడా డిటెన్షన్ సెంటర్‌కి పంపించారు అని. హిస్ జస్ట్ ఏ బేబీ అనే హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో భారీగా రన్ అవుతోంది. కమలా హ్యారిస్ యాక్చువల్‌గా ఈ హ్యాష్ ట్యాగ్‌ని మొదట స్టార్ట్ చేశారు. 5 సంవత్సరాల పిల్లవాడి మీద ఇంత అమానుష్యమా? అసలు మనుషులం కదా మనం, మానవత్వం అనేది కనీసం కూడా లేదా? హిస్ జస్ట్ ఏ బేబీ అని చెప్పి తాను ట్వీట్ చేశారు. ప్రపంచంలో చాలామంది దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు. పిల్లల మీద ఇదేం రాక్షసత్వము అని చెప్పి. బట్ వాళ్ళ ఇమిగ్రేషన్ అధికారులేమో లేదు, మా పాలసీస్ వివిధ కఠినంగానే అమలు చేస్తాం, చిన్న పెద్ద లేదు అందరి విషయంలో ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటాము అని చెప్పి వాళ్ళైతే ప్రకటిస్తూ ఉన్నారట. పిల్లోని అడ్డు పెట్టుకొని వాళ్ళ తండ్రిని రప్పించి ఇదేం రాక్షస క్రీడ అని చెప్పి విమర్శలు వినిపిస్తూ ఉన్నా వాళ్ళైతే గుడ్డిగా సమర్థించుకొని అయితే ముందుకెళ్తూ ఉన్నారు.